ఫ్రెండ్స్, ఈ కథ చదువులో యావరేజ్గా ఉండే ఒక అబ్బాయి గురించి. రోజంతా ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తూ మొబైల్ చూస్తూ ఉండడం తన అలవాటుగా ఉండేది. ఇంట్లో వారి అమ్మగారి ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. అండ్ తనది పూర్ ఫ్యామిలీ. ఇంట్లో అవసరాలు కూడా కష్టంగా నడిచేవి. ఒకవేళ ఎవరైనా వస్తే కూర్చోమనడానికి కూడా వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు. ఒకసారి తన ఫ్రెండ్ తనను పిలవడానికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటిని చూసి షాక్లో ఉండిపోయాడు. సో తను అడిగాడు, "నువ్వు ఇక్కడ ఉంటావా" అని. ఇక్కడే ఉంటాను" అన్నాడు. "ఇది నీ ఇల్లా" అని అడిగితే, అవును" అన్నాడు. "నువ్వు ఇలాంటి ప్లేస్లో ఉంటావా" అన్నాడు. నేను ఇలాంటి ప్లేస్లోనే ఉంటాను." ఏమైంది? కొంచెం కూడా తన ఫ్రెండ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఆ తర్వాత తను, మీ ఇంట్లో పరిస్థితులు ఇంత కష్టంగా ఉన్నాయి. అమ్మ అనారోగ్యంతో ఉంది. నాన్న పగలు రాత్రి కష్టపడి కొంచెం డబ్బు సంపాదిస్తున్నాడు. దానితో ఇంట్లో ఖర్చులు చూసుకుంటున్నాడు. మరి నువ్వు రోజంతా మొబైల్ చూస్తూ, రోజంతా ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తూ ఉంటావు. నీకు మీ ఇంట్లో పరిస్థితుల గురించి కొంచెం కూడా ఆలోచన లేదు. తనని అడుగుతాడు, "ఒక మాట చెప్పు, ఎవరిని మోసం చేస్తున్నావు? అమ్మనా, నాన్ననా? కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు." తన ఫ్రెండ్ని, "నువ్వు నాతో రా" అన్నాడు. "ఎక్కడికి?" అని అడిగాడు. "నువ్వు రా నాతో పాటు" అని ఫ్రెండ్ని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న పనిచేసే దగ్గరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళ నాన్న ఒక ఫ్యాక్టరీలో ఒక వర్కర్. అతను అక్కడ కూర్చొని ఉన్నాడు. వాళ్ళ నాన్న పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. బాడీ పెయిన్స్తో ఉన్నాడు. తన దగ్గర ఒక వర్కర్ కూర్చున్నాడు. తనతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, "తన భార్య ఇంట్లో అనారోగ్యంతో ఉంది. దానిని నయం చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నేను పగలు రాత్రి కష్టపడుతున్నా. అయినా సరే 2 పూటల భోజనం మాత్రమే పెట్టగలుగుతున్నాను. ఇంట్లో ఖర్చులకు మాత్రమే సరిపోతున్నాయి. ఏం మిగలట్లేదు. ఇప్పుడు నా కొడుకు స్కూల్ ఫీజు కూడా కట్టాలి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో. ఇప్పుడు నా ఆఖరి ఆశ నా కొడుకే. ఒకరోజు నా కొడుకు దీనికంటా పెద్ద ఫ్యాక్టరీకి ఓనర్ అవ్వాలి." ఇలా వాళ్ళ నాన్న తన పక్క వర్కర్తో చెప్పడం తను ఇంకా తన ఫ్రెండ్ చూశారు. "మీ నాన్న నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో చూడు. నువ్వు ఈ విధంగా వాటిని సాధిస్తావా? మీ నాన్న పరిస్థితిని చూడు. నువ్వు చూడు ఎలా బ్రతుకుతున్నావో. ఆ క్షణం నీతో ఉండే మొబైల్ కానీ, ఆ క్షణం నీతో ఉండే అమ్మాయి లేదా అబ్బాయి కానీ లైఫ్లో కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. కానీ మీ నాన్న పర్మనెంట్. ఇలానే ఉంటావా? మీ నాన్న కళ్ళను అలాగే వదిలేస్తావా? మార్చుకో నీ అలవాట్లు." ఇవి అన్నీ విని చూసి ఆ అబ్బాయికి కన్నీళ్ళు ఆగలేదు. అండ్ తను ఆ క్షణం ఫిక్స్ అయ్యాడు. ఈ రోజును మా నాన్న ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడో దానికంటే పెద్ద ఫ్యాక్టరీలో ఓనర్ అయ్యి చూపిస్తా. అండ్ తనకి లోపల నుంచి అనిపించింది, పెద్ద కంపెనీకి ఓనర్ అవ్వాలి అని అనుకున్నాడు. అండ్ తను అప్పటి నుంచి 10 hours చదవాలని ఫిక్స్ అయ్యాడు. తను మైండ్లో ఒక లక్ష్యం ఉంది. ఒక పెద్ద కంపెనీకి నేను ఓనర్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేయాలి? దానికోసం నేను చదవాలి. ఇంకా నన్ను చదవకుండా ఎవరు ఆపలేరు. అండ్ లాస్ట్ 1 month చదివి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అందరూ షాక్ అయ్యారు. ఇది ఎలా జరిగింది అని అందరూ స్టన్ అయిపోయారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. తనను ఇంటర్వ్యూలో అందరూ అడిగారు, "ఇదంతా ఎలా చేయగలిగావు?" అప్పుడు తను అన్నాడు, "నాకు లైఫ్లో ఏమీ వద్దు. నేను మా నాన్న కలలను ఫుల్ఫిల్ చేస్తే చాలు. తను పనిచేసే ఫ్యాక్టరీ కంటే పెద్ద ఫ్యాక్టరీలో నేను ఓనర్ అయి చూపించాలి. అది మా నాన్న కల. దానిని ఫుల్ఫిల్ చేయడం నా జీవితాశయం. ఓన్లీ మా నాన్న కళలు మైండ్లో పెట్టుకొని ఇంత చదివాను. మన స్టేట్ ఫస్ట్ వచ్చాను." ఫ్రెండ్స్, ఈ కథలో ఫస్ట్ పార్ట్తో మీలో చాలామంది కనెక్ట్ అయి ఉంటారు. ఇండియాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈదర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ ఫ్యామిలీకి చెంది ఉంటారు. ప్రతి పిల్లవాడిని వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మీ ఇంట్లో సిచ్యువేషన్ కూడా ఇలా ఉండి ఉండొచ్చు. మీ కథలు అబ్బాయి తన రియాలిటీని యాక్సెప్ట్ చేశాడు. తన సిచ్యువేషన్ని మార్చుకున్నాడు. మీరు ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారా? మీరు మీ నిజాన్ని చూస్తారా? లేదా నా లైఫ్ ఇంతే అని మీ మిడిల్ క్లాస్
ఆర్ పూర్ లైఫ్లో ఉండిపోతారా మీ ఇష్టం. ఆ అబ్బాయి చాలా పెద్ద కంపెనీకి ఓనర్ కూడా అయిపోయాడు. కానీ మీరు మీ పేరెంట్స్ కలలను నిజం చేస్తారని ఏంటి గ్యారంటీ? మీరు మీ పరిస్థితులను మార్చుకుంటారని ఏంటి గ్యారంటీ? గ్యారంటీ ఉంది మై ఫ్రెండ్, గ్యారంటీ ఉంది. లోపలి నుంచి ఒక ఆలోచన రావాలి, లోపల నుంచి ఒక వాయిస్ వినిపించాలి. నేను నా సిచ్యువేషన్ అండ్ టైం మార్చుకుంటాను. ఊరికి అలా ఫ్లోలో వెళ్ళిపోవడం వల్ల ఏమీ రాదు, అది అందరూ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అలసట వస్తుంది. నాకు సైన్స్ టఫ్ అనిపిస్తుంది, నాకు మ్యాథ్స్ టఫ్ అనిపిస్తుంది. ఏది టఫ్ కాదు మై ఫ్రెండ్, అన్నీ సింపులే. కావాలంటే మీ టాపర్ ఫ్రెండ్ వెళ్ళి అడగండి, తనకి ఏది టఫ్ అనిపిస్తుంది. తనకి ఏది టఫ్ అనిపించదు, ఎందుకంటే చదివేవారికి ఏది టఫ్ అనిపించదు. ఎస్ ఆర్ నో? ఇది గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏదైనా చెయ్యాలనుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆగరు. కానీ లైఫ్లో ఆగిపోదాం అనుకునేవారు చిన్న అడ్డంకు వచ్చినా ఆగిపోతారు. ఆల్ ద బెస్ట్. మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వారికి షేర్ చేయండి.